మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అని అనుకునేటువంటి సందర్భాలలో మరి ఈ యొక్క జూలై నెలలో మనకు గురుడు సూర్యునితో కలవడం కావచ్చును. అదేవిధంగా శని భగవానుడు మనకు వక్ర దృష్టితో మీనంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర దృష్టితో ఈ యొక్క కుంభాన్ని చూసేటువంటి పరిస్థితి అయినా కావచ్చును. అదేవిధంగా శుక్రుడు వెళ్ళి కేతువుతో కలిసేటువంటి సందర్భాలు కావచ్చును. అదేవిధంగా బుధ గ్రహము కూడా వక్ర దృష్టితో మిథునం వైపుగా చూసేటువంటి సందర్భాలలో మరి మేషం నుంచి ద్వాదశ రాశులలో మహాదేవ శ్రీమాత్రే నమః. సింహరాశి 2026 జూలై నెలలో మరి మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరి మీకు ఏం పనులు అవుతున్నాయి, మరి గతంలో ఎలాంటి ఇబ్బందులు మీరు పొందారో మీకు నాకు మాత్రమే తెలుసు అనేటువంటి విషయము ఇది అక్షర సత్యం. సింహరాశి అధికారం, ఆధిపత్యం, నేను అనేటువంటి భావన అధికంగా ఉంటుంది. ఎందుకు అంటే ఒక మంచు పర్వతం లాంటి స్వభావం ఇది. ఎప్పుడూ కూడా సింహరాశి వారు సేవ చేయాలని కానీ ఏమైనా పూజలు అన్న అధికంగా ముందుకు రావడం కానీ, ఇందులో మళ్ళీ పూర్వ పాల్గొన నక్షత్రం పుబ్బ మఖ మళ్ళీ వేరు, కొంచెం విరుద్ధంగా ఉంటుంది. ఈ మఖ అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి భావనలో ఉంటుంది అప్పుడప్పుడు. మరి మఖ నక్షత్రం వారికి 2025లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హెల్త్ రిలేటెడ్, స్టమక్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్. గడిచిన ఒక 3 సంవత్సరాల నుండి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి 2025లో మీకు కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చి, అసలు యాక్చువల్లీ 2024 ఆగస్టు నుండే మీకు దెబ్బ పడింది. 2024 ఆగస్టు నుండి మీ వ్యవస్థ అనుకూలంగా లేదు. ఏదో బయటికి వైట్ అండ్ వైట్ వేసారు కానీ లోపల మాత్రం అదేదో సినిమా ఉంటుంది, బయటికి మాత్రం ఇది ఉంది, లోపల మనదేమిటి చినిగిపోయిన బనినే ఉంది అనే విధంగా. సో మీ మనసు మాత్రం ఏదో కోరుకుంటుంది, మనసులో ఏదో ఒక ఆందోళన. అది మీకు నాకు మాత్రమే తెలుసు ఖచ్చితంగా కూడా. ఏమిటి? భూమికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఇష్యూ మీకు ఎదురవ్వడం కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఏం లేదు, పట్టుకునే హాస్పిటల్కి వెళితే 4 టెస్టులు చేయించుకొని, ఆ డాక్టర్ రాసిన 4 టెస్టులు చేయించుకొని ఇంటికి రావడం, ఏం కాలేదు అనుకోవడం. ఎంజియోగ్రామ్ దాకా కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు 2024లో. హార్ట్ రిలేటెడ్ ఏమైనా అయిందా అని. ఇక భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, మీరు మీ స్థానంలో బలం కోల్పోయినటువంటి దాఖలాలు కావచ్చు. అదేవిధంగా మీరు చేసినటువంటి మంచి పనులను మరచిపోయినటువంటి సిచ్యువేషన్, మీకు చెడు ఏర్పడుతుంది. మీరు ఉపకారం చేస్తే మీకు అపకారం ఎదురైనటువంటి దాఖలాలు అయితే కోకొల్లలుగా కనబడుతున్నాయి. అనారోగ్య సమస్యలు, కాలో చెయ్యో విరగడం కానీ, మీ కింద పనిచేసేటువంటి వారు తరచూ మానేయడం కానీ, మీకు చిరాకు లేవడం కానీ, 10 మందిలో ఉంటే మీ మాటే శాసనము అని అనుకునేటువంటి భావన మీది. కొన్నిసార్లు వదిలేయండి. కొన్ని సిచ్యువేషన్స్, కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడం ఎంతో ఆనందం ఉంటుంది అనేటువంటి విషయాలను మీరు గమనించుకోండి. ప్రతిసారి ఆధిపత్య ధోరణి పనికిరాదు, మీ మాటే సాగాలి. ఇంట్లో మీ భార్య ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? లేదా ఒకవేళ భర్తదైతే మీ భర్త ఎంత బాధపడుతున్నాడో మీకు తెలుసా అమ్మ? మా స్త్రీలకైతే విన్నారా? ఎందుకంటే అసలు విదేశీ ప్రయాణాల గురించి ఏమైనా లైక్
ప్రయత్నం చేస్తే అది కొంచెం పని కాకపోవడం కావచ్చును. ఇక ఉద్యోగంలో అవకతవకలు కానీ, అసలు ఉద్యోగం మీకు సెట్టే కాదు. మీరు ఎప్పుడు బిజినెస్ ఒకవేళ ఉద్యోగం చేస్తే రూలింగ్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఉండాలి జస్ట్. సో ఉద్యోగంలో అవకతవకలు కానీ, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగాన్ని తీసేయడం కానీ, బ్రేకప్స్, లవ్ రిలేటెడ్ బ్రేకప్స్. సింహరాశి వారు లవ్ అంటే ఎంతో లైక్ ఏంటి అంటే వాస్తవానికి నేను ఇట్లా అనకూడదు కానీ జోక్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు లవ్ కూడా చేస్తారా అనేటువంటి, ఎందుకంటే నా దగ్గరికి వచ్చినాయి కదా నెంబర్ ఆఫ్ కేసులు నా దగ్గరికి వచ్చినాయి. సింహరాశి వారికి ఈ లవ్ కూడా ఒక అంటే ఒక ఆధిపత్యంతోనే చేస్తారు, ఒక ఈగో ఫీలింగ్తో. బట్ మంచివారు, నేను వీరు చెడ్డవారని నేను చెప్పట్లేదు. మంచు పర్వతం అని చెప్పా ముందే. మంచు పర్వతం అంటే ఏమిటి? దాన్ని మనము ముట్టుకున్నంతసేపే పెద్దగా కనబడుతుంది, దాన్ని ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. వీరు కూడా అంతే. వీరి దగ్గరికి వెళ్ళి కూర్చొని ముట్టుకొని, సార్ ఇట్లా, మేడం ఇట్లా, అమ్మ ఇట్లా, సరే ఓకే, ఇంతే. సహాయం చేస్తారు, విపరీతమైనటువంటి సహాయం చేస్తారు. సేవ గుణం అధికంగా ఉంటుంది. కానీ మీకు మాత్రం బాలేదు ప్రజెంటు. జాగ్రత్త. ఆకస్మికంగా మార్పులు ఏర్పడ్డవి, మళ్ళీ ఏర్పడబోతున్నవి. వాహన ప్రమాదాలు ఉన్నవి, జాగ్రత్త. వివాహానికి సంబంధించినటువంటి ఎలాంటివి కూడా మీరు ఇప్పుడు పెట్టుకోవద్దు. నన్ను అడిగితే ఈ 2026 మొత్తం వివాహ ప్రయత్నాలు ఏవి వద్దు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉంటాయి, మీరు వద్దన్నా ఉద్యోగంలో మిమ్మల్ని తీసేస్తారు అంతే. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. రహస్య విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ 2025లో బయటపడాలి. సింహరాశి వారు చిరంజీవులు కూడా ఉంటారు కొందరు. ఈ చిరంజీవులు ఇల్లీగల్ అఫైర్స్ కానీ, అవినీతి చేయడం కానీ, ఇలాంటి సంబంధిత విషయాలు బయటపడడం, నలుగురు చూడడం, మీ గౌరవానికి భంగం కలగడం. జాగ్రత్త. విదేశీ అవకాశాలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక ఆసక్తి, అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మీరు నడపొద్దు, డ్రైవర్ను తీసుకొని వెళ్ళండి. పాత స్నేహితులు తిరిగే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడో మీకు పరిచయస్తులో బ్రేకప్స్ ఉన్నా వారు మళ్ళీ మీకు తిరిగి కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు ఏదో రాత్రి మెసేజ్ పెట్టడమో, ఫోన్ చేయడమో, ఏదైనా ఒకటి. లాభాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అందరినీ నమ్మకండి. అధికంగా నమ్మడం ద్వారా మీకు నమ్మక ద్రోహం ఏర్పడుతుంది. ఆల్రెడీ నమ్మక ద్రోహం ఏర్పడింది, మళ్ళీ కొత్తగా ఏమున్నది మీకు. కానీ ఇంకా మళ్ళీ చెప్పుడు మాటలు వినకండి. చెప్పుడు మాటలు విని నలుగురికి చెప్పడము, దీనివల్ల మీకు ఇబ్బంది. దయచేసి ఒక నలుగురు మీ పక్కన కూర్చుంటే ఇట్లా అనుకుంటారు. మీరు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా ఉంచండి. ఎప్పుడైనా మీరు ఒక సీక్రెట్ విషయాన్ని మాత్రం ఎక్కడ బయట చెప్పద్దు. ఒక సింహం అట, దానికి గాయమైతే అది గుహలోకి వెళ్ళి కూర్చుంటుంది. కానీ అది ఎవరికి చెప్పదు, కనబడదు. నక్కలకు, తోడేళ్లకు నాకు గాయమైందని. గాయం మానిన తర్వాత మళ్ళీ వస్తుంది పులిలాగా, సింహంలాగా. సో మీరు కూడా ఆ విధంగానే ఉండండి. మీకు బాలేదు, టైం ఇప్పుడు బాలేదు. ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏది వద్దు వద్దు వద్దు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకరీత్యా కేతువు దశనో, సూర్యుని దశనో, అంతర్దశలు లైక్ సూర్యుని అంతర్దశలు కానీ, లేదా కుజుని దశలో అంతర్దశలో వస్తే డన్. గురువుది కానీ దశ అంతర్దశలో వస్తే ఓకే, బాగుంది, మీరు ఇటు వెళ్ళండి అని నేను చెప్తా. సో తప్పకుండా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, మీరు ఎవరిని కలిశారో, మీరు ఎక్కడ ఏం చేయించుకున్నారో ఐ డోంట్ నో. వన్స్ నన్ను మీరు మొదటిసారి అనుకుంటారా, సెకండ్ ఒపీనియన్ అనుకుంటారా, చివరిసారి అనుకుంటారా, నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత, ఇది మాత్రం గమనించుకోండి. దట్స్ ఆల్. సింహరాశి వారికి విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు పారాయణం చేయండి. ఆల్ ద బెస్ట్.